కొండాపురం మండలం ఆదిమూర్తిపురంలో ప్రమాదవశాత్తు ఒకేసారి 4 బ్యార్నీలు దగ్ధమయ్యాయి. బ్యార్నీ లోపల ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో పొగాకు పూర్తిగా దగ్ధమైంది. ఒక బ్యార్నీ నుంచి మరో 3 బ్యార్నీలకు మంటలు వ్యాపించడం జరిగిందని స్థానికులు తెలిపారు. తగిన నీటి సదుపాయం లేకపోవడంతో మంటలు అదుపు చేయలేకపోయిన ఫైర్ సిబ్బంది సుమారు 10 లక్షల ఆస్తి నష్టమని ప్రభుత్వం ఆదుకోకపోతే మరణమే శరణమంటున్నారు రైతులు. తడకులూరి ధనమ్మ, తడకులూరి నాగరాజు, ముత్యాల శ్రీధర్, కాడిబండ్ల పెద్ద అంకయ్య, పాటిబండ్ల చిన్న అంకయ్య, తడకులూరి వెంకటరమణమ్మ, తడకులూరి బాలాజీ. దీన్ని తగలబడింది. ఎందుకు తగలబడింది? అది ఎందుకు తగలబడింది? అదే తూర్పు రంగాలపల్లి గ్రామం. మాకు ఆదిమూర్తిపురం గ్రామంలో పొగాకు ఉంది. మేము 7 కొట్లు చీరిని తీసాము. ప్రమాదం వస్తూ అరదారి గొట్టాల పైన పడింది. అగ్ని ప్రమాదం జరిగింది. మాకు 10 లక్షల రూపాయలు నష్టం జరిగింది. మేము పెట్టుబడి పెట్టి పొలం మీద అప్పులు పోలయ్యాము. మాకు బోర్డు అధికారులు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ దయచేసి పై అధికారులు దృష్టి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గం, యువత, మహిళలు, బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కల. మన నియోజకవర్గంలో ఆయన కల సాకారం చేయడానికి బాబుగారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక, కర్షక, వ్యాపార, ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం. దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్, ఆశీర్వాదం కావాలి. మేము ప్రజాగలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు 29/3/2024 నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం. ప్రజా గొంతుకలని వినడానికి ప్రజాగలంలో కలుద్దాం. మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం. మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, కావలి నియోజకవర్గం.